రకమైనటువంటి ఫ్లక్చుయేషన్స్ వస్తారు సార్, మళ్ళీ వస్తారు. మన జాతీయ అంశాలు కూడా, జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలు ఎలా ఉందో కూడా బీజేపీ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. మనతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అలాగే ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. రవికుమార్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. రాజేంద్ర ప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్. ఇప్పటికి అంటున్న పరిస్థితి ట్రెండ్స్ ని బట్టి గతంలో మీకు ఏవైతే సీట్లు వచ్చినావో ఆ సీట్లకు కూడా వైసీపీ పరిమితం అవుతుందా లేదన్న పరిస్థితి కనపడుతుంది. 22-23 స్థానాలు 22 కనపడుతున్నాయి నా స్క్రీన్ మీద యాజ్ ఆఫ్ నౌ. అయితే కూటమి అద్భుతంగా పర్ఫామ్ చేసినట్టుగా ఉంది. ముగ్గురి స్ట్రైక్ రేట్ కూడా, టీడీపీ, జనసేన, బీజేపీ స్ట్రైక్ రేట్ కూడా 100% సక్సెస్ అయినట్టు కనపడుతోంది. ఏంటి కీలకంగా ఇంత భారీ అపజయాన్ని వైసీపీ మూటగట్టుకోవడానికి? అలాగే తెలుగుదేశం 23 స్థానాల నుంచి అసలు ప్రతిపక్షంగా ఉంటుందా, అసలు ఆ పార్టీని ఉనికిలో ఉండనిస్తారా అన్న చర్చ నుంచి తిరిగి పుంజుకోవటం ఆషామాషి విషయం కాదు. కీలకంగా ఏమేమి అంశాలు పనిచేసి ఉంటాయి అనుకుంటున్నారు? నమస్కారం అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఇది ఒక గొప్ప ప్రజా విజయం అండి. ప్రజాస్వామ్యంలో గొప్పతనం అదేనండి. ప్రజాస్వామ్యాన్ని నమ్మలేని వ్యక్తులు కానీ, రాజ్యాంగ పరిధిలో పనిచేయాలనే ఆలోచన లేని వ్యక్తులకు కానీ, పాలనలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆది నుంచి ఈ రెండింటి మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు చేసిందే శాసనం అని. రాజేంద్ర ప్రసాద్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మ్యూట్ లోకి వెళ్ళినట్టు ఒకసారి స్పష్టంగా మనకి పడతా ఉంది, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మనం గమనించినట్లయితే ప్రజా చైతన్య వేదిక పడగొట్టిన పైశాచికత్వం నుంచి, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నటువంటి ఆరోపణలు రుజువు చేయలేనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ మ్యూట్ లోకి వెళ్తుంది మీ వాయిస్. నమోదు చేసినటువంటి పరిస్థితి మనకి గమనించినట్లయితే ఏ రకమైనటువంటి పాలన అందించారు అనే దానికి ఇక్కడ మనం చూడాల్సిన అంశం అండి. అందుకనే ఈ రోజున నేను చెప్పింది ప్రజా విజయం అండి. రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మీ వాయిస్ రిపీటెడ్ గా బ్రేక్ అవుతుంది. స్త్రీ పురుషులనే తేడా లేకుండా, స్త్రీ పురుషులనే తేడా లేకుండా, యువకులు విద్యార్థులనే తేడా లేకుండా అన్ని వర్గాల్లో వ్యతిరేకతని చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి ఒక నిశ్శబ్ద విప్లవం అండి. ఈ రోజున మనం గమనించినట్లయితే ఈ కూటమి యొక్క విజయం రకరకాల పోకడలు, మిగతా మీకు భారతదేశంలో చూస్తే కూటమి దీంట్లో కొన్ని అపశృతులు జరిగినా కూడా ఇక్కడ ఎందుకు జరగలేదు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయండి. ఎందుకంటే ఈ వర్గం వ్యతిరేకించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు పన్నెండు గారిని వ్యతిరేకించాలి. ఎందుకంటే ప్రజల్లో